కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి. రాష్ట్రానికి ఇది చాలా కీలక సమయమన్న చంద్రబాబు. వాలంటీర్లపై నీచమైన అపవాదులు వేశారు. చంద్రబాబు వాలంటీర్లను ఇష్టం వచ్చినట్లు తిట్టారన్న అంబటి. జాబు కావాలంటే జగన్ కావాలనే ఘరానా మోసానికి తెరలేపారు. 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆత్మ విమర్శ చేసుకోవాలన్న షర్మిల. కాంగ్రెస్ వస్తే మత కల్లోలాలు, కర్ఫ్యూలే. ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్. జైల్లో ఉన్న సిబిఐ ఎలా అరెస్ట్ చేస్తుంది? కోర్టులో కవిత పిటిషన్. ఏపీ రాజకీయాలు వేసవిని మించి హీటెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అధికార విపక్షాల మధ్య ప్రతి అంశం రాజకీయ చర్చకు, రచ్చకు కారణమవుతోంది. తాజాగా రాష్ట్ర రాజకీయమంతా ఇప్పుడు వాలంటీర్ల చుట్టూనే తిరుగుతోంది. వాలంటీర్లపై చంద్రబాబు కురిపించిన హామీలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. మండు వేసవిలో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రతి అంశం రాజకీయ దుమారానికి కారణమవుతుంది. తాజాగా ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయం అంతా వాలంటీర్ల చుట్టూనే తిరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉండడంతో వారి ఓట్లతో పాటు వారు ప్రభావితం చేసే ఓట్లు ఎన్నికల్లో కీలకం కానున్నాయి. అందుకే అన్ని పార్టీలు ఇప్పుడు వాలంటీర్ జపం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు వాలంటీర్ వ్యవస్థపై అనేక విమర్శలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కసారిగా ఎన్నికల హామీతో ఎనలేని ప్రేమను కురిపించడంతో రాజకీయంగా మరింత హీట్ పెరిగింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాన్ని రెట్టింపు చేస్తూ 10,000కు పెంచుతామని చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇవ్వడంతో రాజకీయ రగడ మొదలైంది. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు చంద్రబాబు. వాలంటీర్లను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని గుర్తు చేశారు. 2,66,000 మంది వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు. వాలంటీర్లు జగన్ను నమ్మి మోసపోవద్దని చంద్రబాబు చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, మీరు తప్పుడు పనులు చేయొద్దండి. మీకు ఇచ్చే జీతం 5,000 నుంచి 10,000కు పెంచే బాధ్యత మాది. ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలనో దిక్కు తెలియడం లేదు. అవునా కాదా తమ్ముళ్ళు? చూడండి, ఒక మంత్రి ధర్మాన మాట్లాడుతున్నాడు. అసలు వాలంటీర్ వ్యవస్థే లేదంట రాష్ట్రంలో. వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారంట. చేసింది 2%. మళ్ళీ వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు చెప్పిన మీరు రాజీనామా చేయొద్దండి, మీకు అండగా మేము ఉంటామని వాలంటీర్లందరికీ హామీ ఇస్తున్నా. అయితే వాలంటీర్లపై చంద్రబాబు ఎన్నికల వరాలు కురిపించడంతో అటు వైసీపీ నుంచి విమర్శల వర్షం కురుస్తోంది. వైసీపీ నేతలు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. వాలంటీర్లకు చంద్రబాబు 10,000 ఇస్తామని అనడంపై జగన్ ఫైర్ అయ్యారు. ఈ విధంగానైనా జగన్ పాలన బాగుందని బాబు ఒప్పుకున్నారని అన్నారు. ఇన్నాళ్ళు వాలంటీర్ వ్యవస్థపై విషం చిమ్మిన చంద్రబాబు ఇప్పుడు వారికి 10,000 ఇస్తామంటున్నారని ఆయన తెలిపారు. ఇంతకంటే జగన్ పాలనకు మీరిచ్చే సర్టిఫికెట్ ఏముంటుందంటూ జగన్ ప్రశ్నించారు.
కొత్తగా ఒక మాట మాట్లాడాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు నిజంగా నవ్వాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాల. ఆ మనిషి నోట్లో నుంచి ఆ మాటలు వింటా ఉన్నప్పుడు మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య కాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట. సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకోనన్నా ఒప్పుకున్నాడు, అటుకైనా సంతోషం. జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది, దాన్నన్నా ఒప్పుకున్నాడు, సంతోషం. ఇదే చంద్రబాబు, ఇదే ఆయన కూటమి మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే భయంకరమైన ద్వేషం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మూటలు మోసేవాళ్ళు అన్నాడు, వారి కథ తేలుస్తా అన్నాడు, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు. ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో 4 అడుగులు ముందుకేశాడు. వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు. అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, మాయమైపోతున్నారు అని కూడా అన్నాడు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు. వాలంటీర్లు జగన్ కు అధికార పెగసిస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు. మరి అడుగుతా ఉన్నా, మొన్నటి దాకా ఈ మాటలన్నీ అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము 10,000 ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అంటే ఇంతకన్నా సర్టిఫికెట్ నాకేం కావాలయ్యా నా ప్రభుత్వానికి? జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు, ఇంతకన్నా గొప్ప సర్టిఫికెట్ ఏం కావాలని అడుగుతా ఉన్నా. ఇక వాలంటీర్ల విషయంలో బాబు వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్నటి వరకు వాలంటీర్లపై విషం చిమ్మిన చంద్రబాబు ఒక్కసారిగా వారిపై ప్రేమ కురిపించడంలో ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్నించారు. వాలంటీర్లకు తాము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పడంతో పాటు 1,00,000 రూపాయలు సంపాదించుకునేలా చేస్తానని చెప్పడం ఎన్నికల జిమ్మిక్కేనని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను తీసేద్దామని అన్న చంద్రబాబు మాటలకు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన యూటర్న్ తీసుకున్నారని సజ్జల ఆరోపించారు. ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు, కాబట్టి వాళ్ళతో ఇప్పించడం తన మనిషి ద్వారా డోర్ టు డోర్ స్టెప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివ్వద్దు అని చెప్పి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైన. అంతకుముందు వీళ్ళేంది గోనె సంచులు మోసే ఉద్యోగమా, ఇళ్ల తలుపులు కొడతారు, ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైనా, రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇదైపోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇదున్నారు వెనక వీళ్ళున్నారన్న, వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడినా, ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు? వాలంటీర్లు కాదు జనమైన ఎట్లా మర్చిపోతారు? ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా, 10,000 ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా, ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థని తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్దాల కోరు ఈ రోజుకు మారలేదు. 95లో ఎట్లున్నాడో 2024లో కూడా అట్లే ఉన్నాడు. 14లో ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట మాట్లాడడంతో. మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు వాలంటీర్ల చుట్టూనే తిరుగుతున్నాయి. ఇటు వైసీపీ నేతలేమో వారి చేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తుంటే, అటు చంద్రబాబు ఏమో వాలంటీర్ల జీతం పెంచుతామని బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. మరి వాలంటీర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. 14 ఎంపీ సీట్ల లక్ష్యంగా బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కంటే ముందుగానే ఎన్నికల ప్రచారం రంగంలోకి దిగుతున్నారు. ప్రతిపక్షాలను డిఫెన్స్లో పడేసేలా ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. వచ్చే నెల 13న తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఈ నెల 14 నుంచి ఎన్నికల ప్రచారానికి తెరలేపనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 3కు తగ్గకుండా బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. పబ్లిక్ మీటింగ్లతో పాటు రోడ్ షోలు నిర్వహించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు సీఎం.
ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షితో బీఆర్ఎస్ బీజేపీ నేతలను హస్తం గూటికి చేర్చుకుంటున్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలను లోక్సభ ఎన్నికల ప్రచారంలో చేర్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ లోకి రాకపోయినా బీఆర్ఎస్ లో సైలెంట్ గా ఉండేలా ట్రిక్స్ ప్లే చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ కొత్త పాత నేతల మధ్య సమన్వయం ఉండేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ప్రచారంలో 100 రోజుల పాలనను ప్రజల్లో తీసుకెళ్తూనే 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ వైఫల్యాలను వివరించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రతి ఎంపీ నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తను నియమించారు. వాళ్ళు హైదరాబాద్, ఢిల్లీలోని వార్ రూమ్లకు టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు అభ్యర్థి గెలుపుపై సర్వేలను అందజేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ టికెట్ ఎవరికి దక్కనుంది? అధినేత కేసీఆర్ బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ చేస్తున్నారా? ఇందుకు వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ టికెట్ రేస్లో ఉన్న నేతలు ఎవరు? బీఆర్ఎస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? వరంగల్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై అధిష్టానం కసరత్తులు చేస్తోంది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఝలక్ ఇవ్వడంతో బలమైన అభ్యర్థిని బరిలో దించాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ లోక్సభ స్థానానికి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను కేసీఆర్ తమ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ స్థానానికి అభ్యర్థి కోసం అన్వేషణలు చేస్తోంది. కడియం శ్రీహరి తన కుమార్తెతో కలిసి పార్టీ మారుతూ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో కడియం కావ్యను ఓడించాలనే పట్టుదలతో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. మరోవైపు వరంగల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సైతం బీజేపీలో చేరి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ లోక్సభ స్థానంలో బలమైన అభ్యర్థి లేకుండా పోయారనే చర్చ జరుగుతోంది. వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపితే కడియం కావ్యకు చెక్ పెట్టవచ్చు అనే దానిపై గులాబీ అధినేత కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారట. స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకుని వరంగల్ బరిలో నిలపాలనే దానిపై సమాలోచనలు జరుపుతోంది. తాటికొండ రాజయ్య అయితేనే కడియం కావ్యకు, ఆరూరి రమేష్కు ధీటైన అభ్యర్థి అవుతారని బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా కొంతమంది నేతలు అడ్డుకోవడంతో రాజయ్య స్తబ్దుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాటికొండ రాజయ్యను తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని వరంగల్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ టికెట్ కోసం కొంతమంది నేతలు రేసులో ఉన్నారు. తెలంగాణ ఎంఆర్పీఎస్ నేత వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, జనగామ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ డాక్టర్ సుగుణాకర్ రాజు, పల్లా శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ధీటుగా బలమైన అభ్యర్థిని పోటీకి దించడం ద్వారా కడియం కావ్యకు, ఆరూరి రమేష్కు చెక్ పెట్టాలని గులాబీ అధిష్టానం భావిస్తోంది. వరంగల్ లోక్సభ స్థానంలో బలమైన అభ్యర్థిని పోటీకి దించి సత్తా చాటాలను చూస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారు? తమ పార్టీ నుండి వెళ్లి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి ఎలా చెక్ పెడతారో వేచి చూడాలి.
హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా చేసుకుని ఎన్నికల అధికారులు ముందుకు సాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ 50% సైతం దాటకపోవడంతో ఈ శాతాన్ని బాగా పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఓటింగ్ శాతం పెంపుదలకు 25 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్నికల అధికారులు లక్ష్యం నిర్దేశంగా చేసుకున్నారు. వివిధ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఓటర్లలో అవగాహన కల్పించాలని, ఓటింగ్ శాతాన్ని పెంచాలని హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ తెలిపారు. ఎన్నికల్లో పౌర సమాజ సంఘాల పాత్ర, బాధ్యత ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ నేపథ్యంలో వివిధ పౌర సంఘాలతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. క్లబ్బులు, వాకర్ అసోసియేషన్లు, అపార్ట్మెంట్ సొసైటీలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే చర్యలు చేపట్టారు. సోషల్ మీడియా ద్వారా అవగాహన సదస్సులు, కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పౌర సంఘాల ప్రతినిధులకు ఆయన సూచించారు. షెర్లింగంపల్లి జోన్ పరిధిలో ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా రన్ నిర్వహించారు. 2023లో జీహెచ్ఎంసీకి జరిగిన సాధారణ ఎన్నికల్లో 45% మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ శాతాన్ని ప్రస్తుత ఎన్నికలలో పెంచేందుకు అందరూ కృషి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం పౌర సంఘాలతో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అన్ని తరహాల్లో ప్రచారాలు చేయాలని నిర్ణయించారు. ఓటరు అవగాహన పెంచి పోలింగ్ శాతం పెంచేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం వివిధ కార్యక్రమాలు చేపడుతుంది. షార్ట్ ఫిలింలు, రేడియో, FM రేడియో ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, టూరిజం, రిలీజియస్ ప్రాంతాల్లో, బస్ షెడ్లలో, ప్రధాన కూడలలో, ఎగ్జిబిషన్ ఉన్న అన్ని స్థలాల్లో, అన్ని మార్కెట్ యార్డ్లలో, పబ్లిక్ పార్కులు, బస్ స్టాండ్లలో, రెస్టారెంట్లలో ఓటరు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఓటరు జాబితాలో పేరు చెక్ చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. పోలింగ్ తేదీ మే 13న అందరూ ఓటు వేయాలని కోరుతూ వాల్ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు రొనాల్డ్ రోస్ సూచించారు. ఓటర్ జాబితాలో ఓటు ఉందా చెక్ చేసుకోవాలి అన్న పోస్టర్లను డిస్ప్లే చేయాలని ఆయన అధికారులకు తెలిపారు. మే 13న పోలింగ్లో పాల్గొని ఓటు వేయాలని ఆడియో రికార్డింగ్ చేసి అనౌన్స్ చేసేలా చర్యలు చేపట్టాలని రిటర్నింగ్ అధికారులను సూచించారు. ఓటు హక్కును వినియోగించుకునేలా పౌరులతో అధికారుల ప్రమాణ స్వీకారం చేయించారు. విద్యార్థులకు ఓటు ప్రాధాన్యం తెలియజేయాలని, ఓటు హక్కు వినియోగించుకోవడంపై వివిధ పోటీలు, మహిళలకు రంగోలీ పోటీలు నిర్వహించాలని రొనాల్డ్ రోస్ సూచించారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా రేడియో జాకీస్, ఫోన్ రింగ్ టోన్, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, NGOస్తో సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం తక్కువగా ఉండడానికి గల కారణాలను ఎన్నికల అధికారులు గుర్తించారు. పోలింగ్ స్లిప్పులు సక్రమ పంపిణీ జరగకపోవడాన్ని ప్రధాన కారణంగా అధికారులు భావించారు. 100% పోలింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్లకు, ఎన్నికల అధికారులకు కమిషనర్ రొనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈడీ టు సిబిఐ అన్నట్టు ఉంది పరిస్థితి. తిహార్ జైల్లో ఉన్న ఆమెను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేయగా మరోసారి సిబిఐ అరెస్ట్ స్కామ్తో ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈడీ అరెస్టు చేయగా తిహార్ జైల్లో ఉన్న ఆమెను సిబిఐ అరెస్టు చేసింది. రేపు ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి 10 రోజుల కస్టడీ కోరే అవకాశం ఉంది. ఇక ఈడీ అరెస్టు చేసిన తరువాత తిహార్ జైల్లో ఈ నెల 6న సిబిఐ అధికారులు కవితను విచారించారు. స్కామ్ కు సంబంధించిన అనేక ప్రశ్నలపై కూపీలాగే ప్రయత్నం చేశారు. అయితే ఆమె విచారణకు సహకరించకపోవడంతో పాటు కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉండటంతో సిబిఐ అధికారులు తిహార్ జైల్లోనే అరెస్ట్ చేశారు.
గత నెల మార్చి 15న స్కామ్ కేసులో ఆరోపణలతో ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. కోర్టు మార్చి 26 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. కస్టడీ గడువు ముగియడంతో కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ఆ తరువాత కవిత జ్యుడిషియల్ కస్టడీని రోస్ అవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దీంతో ఈ నెల 23వ తేదీ వరకు ఆమె తీహార్ జైల్లో ఉండనున్నారు. ఇక జైల్లో ఉన్న ఆమె మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. ఆమె కుమారుడు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టులో కవితకు ఎదురు దెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. మరోపక్క రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేసుకోక ఈ నెల 16న విచారణకు రానుంది. ఈ క్రమంలో కవితను సిబిఐ అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఇక కవిత సిబిఐ అరెస్టుతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డారు. మరోపక్క ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టై జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తన అరెస్టుతో ఢిల్లీలో నిరసనలు కొనసాగుతూ ఉండగా కొందరు పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేబినెట్ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేశారు. అవినీతిపై యుద్ధమని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆప్ తరువాత సిద్ధాంతాలను మర్చిపోయిందంటూ విమర్శలు గుప్పించారు. అటు పంజాబ్లోనూ ఆప్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అయితే ఇదంతా పార్లమెంట్ ఎన్నికల వేళ మోదీ సర్కార్ కుట్రేనని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇటు కవిత అరెస్టు వెనుక ఉంది కూడా మోదీనేనని మండిపడుతున్నారు గులాబీ శ్రేణులు. విచారణల తర్వాత కవిత కడిగిన ముచ్చల్లా బయటకు వస్తారన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరి దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నట్టు కవిత కోట్ల కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారా? సిబిఐ ఎంక్వైరీలో ఎలాంటి నిజాలు వెలుగు చూడనున్నాయి? బీఆర్ఎస్ చెబుతున్నట్టు కేవలం మోదీ రాజకీయ కుట్రేనా అన్నది తెలియాలంటే ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి. 2024 లోక్సభ ఎన్నికల్లో ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్కు దేశం సిద్ధమైంది. మరోపక్క రెండో దశ పోలింగ్కు సన్నాహాలు పూర్తవుతున్నాయి. దేశం మొత్తం మీద ఎన్నికల వేడి ఎండ వేడిమిని దాటి సాగుతోంది. విడతలతో సంబంధం లేకుండా రాజకీయ నాయకులు అన్ని రాష్ట్రాల్లోనూ సుడిగాలి పర్యటనలు చేస్తూ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఏప్రిల్ 26వ తేదీన జరిగే రెండో విడత ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. ముమ్మర ప్రచారం కూడా సాగుతోంది. లోక్సభ ఎన్నికలు ప్రచారం జోరందుతుంది. రెండో విడత నామినేషన్ల ఘట్టం పూర్తయింది. రెండో దశలో పోటీ పడుతున్న ప్రముఖులలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఉన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేరళ నుంచి సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజసతిమణి అన్ని రాజా, కాంగ్రెస్ నేతలు శశి థరూర్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, సినీ నటుడు సురేష్ గోపి వంటి వారు ఉన్నారు. అయితే కేరళ వైనాడ్ నుంచి రాహుల్ గాంధీ, రాజస్థాన్ కోట నుంచి స్పీకర్ ఓం బిర్లా ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. కేరళలోనే పతినితిట్ట నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి యాంటోనీ పోటీ చేస్తుంటే అదే నియోజకవర్గం నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి ఏకే యాంటోనీ కుమారుడు అనిల్ కే యాంటోనీ బీజేపీ నుంచి పోటీ చేయడం విశేషం. సార్వత్రిక ఎన్నికల తొలిదశ ఏప్రిల్ 19న మొత్తం 102 నియోజకవర్గాలకు తొలిదశ పోలింగ్ జరుగుతుంటే రెండో దశ పోలింగ్ కు సన్నాహాలు పూర్తవుతున్నాయి. రెండో దశలో ఏప్రిల్ 26వ తేదీన దాదాపు 12 రాష్ట్రాల్లోని 88 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక బీహార్ లోని 5 నియోజకవర్గాలకు ఏప్రిల్ 25నే రెండో దశ పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ల పర్వం పూర్తయింది. 12 రాష్ట్రాలలో మణిపూర్ లో మాత్రం 2 నియోజకవర్గాలలో ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గానికి పూర్తిగా ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలోని సగభాగానికి ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుండగా ఏప్రిల్ 26న ఔటర్ మణిపూర్ స్థానంలోని మిగతా పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు రెండో దశలో అస్సాంలో 5, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 3, కర్ణాటకలో 14, కేరళలో మొత్తం 20 నియోజకవర్గాలు, మధ్యప్రదేశ్లో 7, మహారాష్ట్రలో 8, రాజస్థాన్లో 13, ఉత్తరప్రదేశ్లో 8, పశ్చిమ బెంగాల్లో 3, జమ్మూ కశ్మీర్, త్రిపుర, పాండిచేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో 1 నియోజకవర్గాలకు, మణిపూర్లో ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో సగం పోలింగ్ కేంద్రాలను ఎన్నికలు జరుగుతాయి.
12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాలకు మొత్తం 2633 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 1428 నామినేషన్లను పరిశీలన అనంతరం తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత చివరకు 1210 మంది అభ్యర్థులు రంగంలోకి నిలిచారు. కేరళలో మొత్తం 20 నియోజకవర్గాలకు మొత్తం 500 మంది బరిలో ఉన్నారు. కర్ణాటకలో రెండో విడత పోలింగ్ జరిగే 14 నియోజకవర్గాల్లోనూ 491 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో ఒక్క నియోజకవర్గంలోనే అత్యధికంగా 92 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొదటి దశలో 102 నియోజకవర్గాలకు, ఔట్ ఆఫ్ మణిపూర్లోని సగం నియోజకవర్గానికి, రెండో దశలో 88 స్థానాలు, ఔట్ ఆఫ్ మణిపూర్ నియోజకవర్గం సగభాగానికి ఎన్నికలు పూర్తయితే 190 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లు అవుతుంది. ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.